స్కాలర్షిప్ మనీ పడినాయి తెలుసా? మేడం మెసేజ్ చేసింది ఇప్పుడే పడినాయని. మేడం మెసేజా? అంటే మీలాగా పర్సనల్ బ్యాంక్ అకౌంట్కి రావు మాకు పైసలు, డైరెక్ట్ కాలేజ్ మేనేజ్మెంట్కి వెళ్ళిపోతాయి. ఒకసారి కాలేజ్లో పైసలు రిసీవ్ అయ్యాక పైసలు వచ్చినాయని మేడం మాకు మెసేజ్ చేస్తుంది. ఓ, ఇప్పుడు స్కాలర్షిప్ అమౌంట్ పడింది కదా, కొంచెం రిలీఫ్గా ఉందనుకో. లేకపోతే కాలేజ్ ఫీజు కోసం జాబ్, మళ్ళీ స్కాలర్షిప్ ఆడాలంటే 85-90% అబౌవ్ ఉండాలి. మళ్ళీ ఎగ్జామ్ ఫీజు, అటెండెన్స్ ఫీజు, జాబ్ స్టడీస్ మేనేజ్ చేయలేక చచ్చాను అనుకో. మొత్తానికి 2 సెమ్స్కి కలిపి 8K పడిందంట. 8K అయినా? మాకైతే కాలేజ్కి 6K పడినాయి, పర్సనల్గా 6K పడినాయి. 2 సెమ్స్కి కలిపి 12K పడినాయి తెలుసా? అరే నేను ఒక క్వశ్చన్ అడుగుతా, ఏమనుకోవు కదా? అడుగు. నీ పేరు మీద 4 floors బిల్డింగ్ ఉంది, ఊర్లో పొలాలు ఆస్తులు ఉన్నాయి. లాస్ట్ వీకే ఇంకో కొత్త ఇంటి గృహప్రవేశం చేసుకున్నారు. నువ్వు తలుచుకుంటే మొత్తం కాలేజ్ ఫీజు సింగిల్ పేమెంట్లో చేసేయగలవు. నీకెందుకే స్కాలర్షిప్? అంటే జెలసీ కాదు, జెన్యున్గా అడుగుతున్నా. నిజంగా మీ క్యాస్ట్లోనే నిజంగా పూరుండే వాళ్ళకి హెల్ప్ అయ్యేది కదా. ఇలా మీలాగా డబ్బులున్న వాళ్ళు కూడా స్కాలర్షిప్ అమౌంట్ తీసుకుంటే గవర్నమెంట్కి ఓవర్ బడ్జెట్ అయిపోయి 2 years నుంచి ఆపేసింది కదా. కొంచెం ఆలోచించు కదా. కరెక్టే, కానీ నేనేమన్నా ఒక్కదాన్నే తీసుకుంటున్నాను? నాకన్నా డబ్బులున్న వాళ్ళు కూడా తీసుకుంటున్నారుగా. అయినా ఫ్రీ మనీని ఎవరు మాత్రం వదులుకుంటారు చెప్పు? అయినా ఇప్పుడు ఇదంతా వదిలే. ఇప్పుడు వచ్చిన 12K తోటి నేను కొత్త లెహంగా, ఇంకా కొత్త జ్యువెలరీ సెట్ కొనుక్కుందాం అనుకుంటున్నా. నేను యాక్చువల్ కొన్ని పిక్చర్స్ సేవ్ చేసి పెట్టుకున్నా. నాకు పింక్ కలర్ లెహంగా సూట్ అవుతుందా, రెడ్ కలర్ లెహంగా సూట్ అవుతుందా? నీకు ఫార్వర్డ్ చేస్తా, కొంచెం చూసి చెప్పవా ప్లీజ్?